పోస్టులు కామెంట్లు పెట్టిన చంటి తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా గౌరవానికి భంగం కలిగించేలా కామెంట్లు పోస్టులు పెడుతున్నారని ఇటు సైబర్ క్రైమ్ కి అనసూయ ఫిర్యాదు చేసింది. గత ఏడాది డిసెంబర్లో 23 నుంచి ఈ పోస్టులు పెడుతున్నట్లు కంప్లైంట్ ఇచ్చింది. అనసూయ ఫిర్యాదుతో రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు దిగారు. విచారణ జరిపి చంటిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు చంటిది నల్గొండ జిల్లా అల్వాల. చంటి దూరపల్లి అనే ఒక అకౌంట్ ద్వారా ఇన్స్టాగ్రామ్లో అనసూయ పైన పోస్టులు పెట్టాడు. చంటిపై ప్రస్తుతానికి పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. అనసూయపై అసభ్యకర పోస్టు పెట్టడంతో ఇటు మార్చిలో కూడా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటిదాకా అనసూయ మొత్తంగా 73 మంది పైన కేసులు పెట్టింది. ఇటు కొండాపురం అరుణ్ కుమార్ అనే ఒక వ్యక్తి, వెస్ట్ మారేడ్పల్లిలో ఉండే ఆ వ్యక్తి పైన కూడా ఇటు తను కేసు పెట్టింది. ఆ వ్యక్తి వయసు కూడా 29 సంవత్సరాలు. మార్చిలో అతన్ని అరెస్ట్ చేశారు. దాని తర్వాత జనార్దన్ అనే వ్యక్తి కడప నుంచి, తను కడప నివాసి కానీ ఇటు హైదరాబాద్లోనే ఈ మధ్య కాలంలో ఉంటున్నాడు. అతను కూడా అనసూయ పైన అసభ్యకర పోస్టులు కామెంట్లు చేయడంతో అతని పైన కూడా కేసు నమోదైంది. తనని కూడా ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. సైబరాబాద్ క్రైమ్ పోలీసులు కూడా ఇటు క్లియర్గా సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి పోస్టులు పెడుతున్నారు అన్న దానిపై కొంత దృష్టి పెట్టాలి. మీరు ఖచ్చితంగా ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడితే ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది అంటూ ఇటు సైబరాబాద్ పోలీసులు చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారి సైబరాబాద్ క్రైమ్ పోలీసులు ఒక పోస్టును కూడా పెట్టారు. ఆ పోస్టును కూడా మీకు ఒక్కసారి చదువు వినిపించే ప్రయత్నం చేస్తాను. డీటెయిల్గా మాట్లాడుకుందాం. క్రాక్ డౌన్ ఆన్ సైబర్ బుల్లింగ్. సైబరాబాద్ పోలీస్ దూరపల్లి చంటి 30 సంవత్సరాలు తన సోషల్ మీడియా హ్యాండిల్ సోషల్ మీడియా హ్యాండిల్ అంటూ డీటెయిల్స్ పెట్టారు. దాంట్లో చాలా క్లియర్గా ద చార్జెస్ ఫేసింగ్ సీరియస్ కౌంట్స్ అండర్ ద భారతీయ న్యాయ సంహితి అండ్ ద ఐటీ యాక్ట్ ఫర్ హార్మింగ్ ద డిగ్నిటీ అండ్ రెప్యుటేషన్ ఆఫ్ ఎ సిటిజన్. అనానమిటీ ఈజ్ ఎ మిత్. అంటే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఏదైనా మాట్లాడేయచ్చు, మనని ఎవరు పట్టుకుంటారు అని అనుకుంటున్నారేమో. అక్కడ చాలా క్లియర్గా ద లెసన్ అంటూ రాశారు చూడండి. ఆ లెసన్ అనానమిటీ ఈజ్ ఎ మిత్. ఎవ్రీ పోస్ట్ అండ్ కమెంట్ ఈజ్ ట్రేసబుల్. మీరు పెట్టే ప్రతి పోస్టు ప్రతి కామెంట్ని మేము ట్రేస్ చేయగలుగుతామంటూ ఇటు సైబర్ క్రైమ్కి సంబంధించిన పోస్ట్లో చాలా డీటెయిల్గా రాస్తుంది. మిమ్మల్ని ఎవరైనా సోషల్ మీడియాలో హరెస్ట్ చేసిన 1930 అనే ఆ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కి కూడా మరి కాల్ చేయొచ్చు. చంటి ఫోటోను కూడా వాళ్ళు డిస్ప్లే చేశారు చూడండి. పట్టుకున్నాము చంటిని. అలాగే మార్చిలో ఇంకొక ఇద్దరిని పట్టుకున్నారు. మరో పక్కన అనసూయ వీటిపైన స్పందించింది. ఈ అరెస్టుల పైన రానున్న రోజుల్లో ఇంకా చాలామందిని అరెస్ట్ చేయబోతున్నారు, ఇంకా చాలామంది వస్తారంటూ కూడా ఇటు అనసూయ రెస్పాండ్ అయింది. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ఇంకా ఎక్కువ మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా రానున్న రోజుల్లో? ఇటు అనసూయ ఏం చెప్తుంది అండ్ సైబరాబాద్ క్రైమ్ పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ కళ్యాణ్, సైబరాబాద్ పోలీసులు మాత్రము ఇప్పటికే చంటిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. తను నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కూడా గతంలో చూసాము మనము అనసూయ మాట్లాడిన వ్యాఖ్యల పైన, తను దుస్తువుల పైన చేసినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకొని కొన్ని తను అనసూయ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి తన ఫొటోస్, అంటే బిక్నీలో ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ కూడా, అలాగే తను వేసిన డాన్స్ను కూడా దృష్టిలోకి తీసుకొని ఇవన్నిటిని పట్ల కూడా కొంతమంది అనసూయ మీద చాలా అంటే చాలా తన వ్యక్తిగతంగా కూడా తనకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టడం, కామెంట్లు పెట్టడం చేయడం పట్ల కూడా అనసూయ స్పందించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం కూడా జరిగింది.
మీడియాలో కూడా అప్పుడు చాలా హాట్ టాపిక్గా మారిందని అనుకోవచ్చు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తము ఒక 73 మంది మీద కూడా అనసూయ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసును దృష్టిలోకి తీసుకొని పోలీసులు ఒక్కొక్కరిగా ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళి ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే నిన్న చంటి దోరపల్లిని అదుపులోకి తీసుకున్నప్పటికీ మార్చిలో మాత్రం ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇదంతా గత ఏడాది డిసెంబర్ 30నే దృష్టిలోకి తీసుకుంది అనసూయ. ఇవన్నీ కూడా అంటే నేను నటిని కాబట్టి క్యారెక్టర్కి తగ్గట్టుగా నేను చేసినప్పుడు ఇలాంటి పోస్టులు పెట్టి ఇంత అవమానకరంగా ఇలాంటి కామెంట్లు పెడితే ఎలా అని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా కామెంట్లు చేయడము పట్ల మేము కఠిన చర్యలు తీసుకుంటాము, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా. ఈ 73 మంది మీద కేసు పెట్టింది కదా అనసూయ, ఆ కేసుల పట్ల కూడా 73 మంది పట్ల కూడా మేము దృష్టి సారిస్తాము. 1 by 1 విచారించుకుంటూ ఎటువంటి కామెంట్లు పెట్టారు, ఎటువంటి పోస్టులు పెట్టారు, ఎలా తన ఆ గౌరవానికి భంగం కలిగించారు అనే వాటిపైన దృష్టి సారించి కూడా మేము యాక్షన్ తీసుకుంటాము, ఖచ్చితంగా చర్యలు చేపడతాము అని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అనసూయ కూడా ఓ పక్క తను చెప్తూ ఉంది, ఒక్కొక్కరిగా అందరి మీద కూడా చర్యలు తీసుకునేలాగా పోలీసులను నేను ఆశ్రయించాను కాబట్టి ఏ ఒక్కరిని వదిలిపెట్టను, ఇప్పుడే కాదు ఇక మీదట కూడా నా మీద కామెంట్ చేయాలన్నా, నన్ను అసభ్యకరంగా పోస్టులు పెట్టాలన్నా కానీ వాళ్ళు భయపడేలాగా చర్యలు తీసుకునేలాగా నేను స్పందిస్తాను, ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని చెప్పేసి చాలా మంది బయటకు వస్తారని చెప్పేసి కూడా అనసూయ చెప్తోంది. రైట్, మీరు ఒక్కసారి అలానే లైన్లో ఉండండి. అనసూయ సోషల్ మీడియా మాధ్యమంలో ఈ అరెస్ట్ల గురించి తను ఒక పోస్టును పెట్టింది. ఆ పోస్టును కూడా ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు చాలా క్లియర్గా తను వస్తున్నారు, ఇంకా చాలా మందిని అరెస్ట్ చేయబోతున్నారు అంటూ మొత్తానికైతే ఒక పోస్టును పెట్టింది. మ్యాన్ అరెస్టెడ్ ఫర్ పోస్టింగ్ అబ్యూసివ్ కంటెంట్ టార్గెటింగ్ అనసూయ భరద్వాజ్ ఆన్ సోషల్ మీడియా. సైబరాబాద్ పోలీస్ క్రైమ్ అరెస్టెడ్ దూరపల్లి చంటి 30 years old from Alwala village, Nalgonda district. Cases registered under BNS sections 75, 79, 336, 335, 356, IT Act sections 66E, 67. సో మొత్తానికైతే కంప్లైంట్ డిసెంబర్ నుంచి కంటిన్యూస్గా తన పోస్టుల పైన కామెంట్లు చేయడం, హరాస్ చేయడం, వాటన్నిటికి సంబంధించి తను కింద ఒక ఆ పోస్ట్ని రీట్వీట్ చేస్తూ కింద కంటెంట్ రాసింది చాలా క్లియర్గా. రావాలి వస్తారు, లేట్ అయినా రావటం మాత్రం తప్పదు. థ్యాంకింగ్ సైబర్ క్రైమ్ సైబరాబాద్ ఫర్ ద రైట్ యాక్షన్. సో మొత్తానికి అయితే రావాలి వస్తారు అంటే ఇంకా చాలా మందిని అరెస్ట్ చేస్తారు రానున్న రోజుల్లో, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వస్తారు. అలాగే సైబర్ క్రైమ్ సైబరాబాద్ని కూడా థ్యాంక్ చేస్తుంది యాక్షన్ తీసుకున్నందుకు. సో మొత్తం మీద అనసూయ ఇంకా ఎక్కువ మంది అరెస్టులు రానున్న రోజుల్లో జరగబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సోషల్ మీడియా మాధ్యమంలో ఇష్టానుసారంగా కామెంట్లు చేసిన, పోస్టులు చేసిన దాని పర్యవసాలు ఎలా ఉంటాయి అన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కామెంట్లు, పోస్టులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఎలా శిక్షించాలని మీరు అభిప్రాయపడుతున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకోవడానికి మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉంది. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, ఇక్కడ అనసూయ చాలా క్లియర్గా రావాలి వస్తారు అంటూ కూడా ఆమె చెప్పుకొస్తుంది. అంటే ఇంకా అరెస్టులు జరగబోతున్నాయా? ఇంకా ఎక్కువ మంది పైన కూడా అరెస్టులు, అంటే కంప్లైంట్స్ ఆల్రెడీ 73 మంది మీద ఇచ్చిందని మీరు కూడా చెప్పుకొచ్చారు. సో ఇంకా అరెస్టులు రానున్న రోజుల్లో ఇంకా అరెస్టులు జరగబోతున్నాయా? ఎస్ కళ్యాణ్, ఇంకా చాలా మంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. అందుకే ఒకరి తర్వాత ఒకరిని పిలిచి విచారిస్తూ ఉన్నామని చెప్పేసి ఇటు పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా అనసూయ మాత్రము పోలీసులు నాకు పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి అందరినీ కూడా త్వరలోనే పిలిపిస్తారు, అందరు కూడా రావాలి అంటూ పదే కూడా తను మెసేజ్లు పెడుతూ ఉన్నారు ట్వీట్ పోస్ట్ ద్వారా కూడా. కాబట్టి ఇంకా కొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే తొందరలోనే ఉన్నట్టుగా పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. కళ్యాణ్, రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద సైబరాబాద్ క్రైమ్ పోలీసులు చాలా క్లియర్గా, సైబర్ క్రైమ్కి సంబంధించిన పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దొరకరు అన్న ఆలోచన పెట్టుకోకండి. సోషల్ మీడియాలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్లు, పోస్టులు చేయండి.
తప్పిదంగా ఇష్టానుసారంగా మాటలు వదిలేస్తే దాని పర్యవసాలు తప్పకుండా ఉంటాయి అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అంటూ ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా చెప్తున్నారు. ఇటు దూరపల్లి చంటికి సంబంధించిన ఫోటోను కూడా మనం చూడొచ్చు. దూరపల్లి చంటి, నల్గొండ జిల్లా చంటి పైన అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది తన పైన వచ్చిన కంప్లైంట్స్తో. గతంలో కూడా ఇటు కొండాపురం అరుణ్ కుమార్, మార్చిలో కొండాపురం అరుణ్ కుమార్ అలాగే జనార్దన్ వీరిద్దరిని కూడా అనసూయ చేసిన కంప్లైంట్ మీద వారిద్దరిని కూడా మార్చి నెలలో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. JEE మెయిన్ 2026లో అన్ని కేటగిరీల్లో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులతో నారాయణ సృష్టించిన సరికొత్త రికార్డ్. అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులతో పాటు తెలంగాణ ఫస్ట్ ర్యాంక్, ఓబీసీ ఫస్ట్ ర్యాంకుతో పాటు ఏపీ ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. 900% తో 2026 JEE మెయిన్ లో విజేత నారాయణ. State-of-the-art infrastructure. Smart Green Campus. Globally certified labs. KL deemed to be university. 14 లక్షల మంది పోటీ పడిన JEE మెయిన్ 2026 ఫలితాలలో 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య హైదరాబాద్ మాదాపూర్ నగర. 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య విజయవాడ రెసిడెన్షియల్ క్యాంపస్. ఇద్దరు విద్యార్థులకు 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన దేశం మొత్తంలో ఒకే ఒక్క విద్యా సంస్థ శ్రీ చైతన్యయే.